ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం సంవత్సర పాలనతో రైతులు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీని రైతులు ఘనంగా నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా రిటైర్డ్ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ డిపో ఎదుట శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. 2014 నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి తమ సమస్యలపై స్పందించాలని విశ్రాంత ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు కస్తూర్బా గాంధీ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గత రాత్రి కావేరి అనే విద్యార్థిని కళాశాల మొదటి అంతస్తు పై నుంచి దూకింది. తీవ్ర గాయాలై కేకులు వేయడంతో సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి విద్యార్థిని హాస్టల్ గది నుండి బయటకు రాగా కోతి దాడి చేసే క్రమంలో గోడ దూకినట్లు హాస్టల్ సిబ్బంది చెబుతున్నారు. మంచిర్యాల జిల్లా ఇందారం ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. ఇక అనుమానాస్పదంగా కనిపించిన వారిని పోలీసులు విచారిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు, ఈఎస్ఐ, పీఎఫ్ సకాలంలో చెల్లించడం లేదని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. ప్రతి నెల వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతోంది. 16 గేట్లు 5 అడుగుల మేర పైకెత్తి 1,28,768 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నిర్మల్ జిల్లా తానూరు మండలంలో అంగన్వాడీ పిల్లలకు అందించాల్సిన పౌష్టికాహార సంచులు ఆరు బయట దర్శనమిస్తున్నాయి. దీంతో పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరు కారిపోతుంది. ఉప్మా, బియ్యం సంచులు ఆరు బయట పడేసి ఉండటంతో అంగన్వాడీ టీచర్ల నిర్లక్ష్యంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. పెద్దపల్లి ఎంఆర్ఓ కార్యాలయంలో సర్వేయర్ గా పనిచేస్తున్న పెండియాల సునీల్ 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నాగార్జునరెడ్డి అనే రైతు భూమి సర్వే చేసి పంచనామా ఇవ్వడానికి 20,000 డిమాండ్ చేసి 10,000 ఆన్లైన్ ద్వారా చెల్లించడంతో అరెస్టు చేశామని ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. ఆర్టీసీలో రిటైర్ అయిన ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మంచిర్యాల ఆర్టీసీ డిపో ఎదుట నిరసన వ్యక్తం చేశారు. రిటైర్ అయిన కార్మికులకు ఏళ్ల తరబడి రావాల్సిన బకాయిలు చెల్లించడం లేదని, పెన్షన్ కూడా సక్రమంగా ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.